అందరికీ నమస్కారం. పిఠాపురం వర్మ వైసీపీలో జాయిన్ అవుతాడు. ఇది మనం చెప్పే అంశం కాదు. వైసీపీలో ఉన్నటువంటి ఫైర్ బ్రాండ్స్ అంబటి రాంబాబు కానీ, జూపూడి ప్రభాకర్ కానీ, పేర్ని నాని కానీ వీళ్ళందరూ కూడా ధృవీకరిస్తూ ఉన్నారు. అయితే వర్మ రాకపోవటానికి ఇన్ని రోజులు తెర వెనుక ఏం జరుగుతుంది? వర్మ పెట్టిన కండిషన్ ఏంది? జగన్మోహన్ రెడ్డి వర్సెస్ వర్మ పెట్టిన కండిషను ఇది ప్రజలకు అర్థం కాని పరిస్థితి. పిఠాపురం కాన్స్టిట్యున్సీలో కూడా అటు జనసేనకు తెలుగుదేశం పార్టీకి అక్కడ పొసగటం లేదని చెప్పాలి. అయితే తెలుగుదేశం పార్టీ పెద్దగా జోక్యం చేసుకోవటంలా వర్మకు ఎమ్మెల్సీ ఇస్తామని ఎన్నికలకు ముందు భరోసా ఇచ్చారు. సో మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీల సర్దుబాటులో వర్మకు అన్యాయం జరిగింది అనేది అక్కడ ఎవరిని అడిగినా కూడా చెప్తా ఉంటారు. అయితే వర్మ ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా తెలుగుదేశం పార్టీలోనే యాక్టివ్గా ముందుకు వెళ్తా ఉన్నాడు. అయితే వైసీపీకి ఆయన వస్తారని ప్రచారం జోరుగా జరుగుతున్న వేళ కూడా అక్కడ తెలుగుదేశం పార్టీ తరపు నుంచే కొన్ని కార్యక్రమాలు కూడా ఆయన ట్రైల్ వేసుకుంటున్నట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. అయితే అక్కడ ప్రజల్లో నుంచి అనూహ్య స్పందన వచ్చినప్పటికీ కూడా జనసేన దాన్ని వ్యతిరేకిస్తూ ఉంది. జనసేన దాన్ని అడ్డుకుంటా ఉంది. జనసేనలో ఉన్నటువంటి ప్రథమ ద్వితీయ శ్రేణి నేతలు వర్మపై రెచ్చిపోతా ఉన్నారు. సో వర్మ ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా వైసీపీలోకి చేరాలంటే వర్మ వర్గం పెట్టిన కండిషన్ ఏంటంటే అక్కడ వర్మను కనుక వైసీపీలోకి తీసుకుంటే అక్కడ కాన్స్టిట్యున్సీకి వైసీపీ ఇన్ఛార్జిగా వర్మను ప్రకటించాలి. అదేవిధంగా 2029 మేబీ జమిలీ ఎన్నికలు ఏ టైంలో వచ్చినా కూడా వర్మకు పిఠాపురం కాన్స్టిట్యున్సీగా వైసీపీకి సంబంధించి ఎమ్మెల్యే అభ్యర్థిగా గనక ఆయన ప్రకటించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఓకే అనుకుంటేనే మాత్రమే ఆయన వైసీపీలో చేరతారు అనే అంశాన్ని కూడా వారు గట్టిగా చెప్పినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే వర్మ వర్గం వైసీపీ అధిష్టానంతో కూడా సీక్రెట్ గా టచ్ లోకి వచ్చినప్పటికీ కూడా అక్కడ జరుగుతున్న విషయాలు కొంత బయటకు వచ్చినట్టుగా కూడా సమాచారం తెలుస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో వర్మ ఒక ఫైర్ బ్రాండ్ గా కూడా పిఠాపురం కాన్స్టిట్యున్సీలో ఆయన ముందుకు వెళ్తా ఉన్నారు. అలాంటి లీడర్ వైసీపీ వైపు వస్తే ఆల్రెడీ వైసీపీ ఇన్ఛార్జిగా 2024లో పవన్ కళ్యాణ్ మీద కూడా అక్కడ మనకి వంగా గీత గారు పోటీ చేయడం జరిగింది. ఆమె ఓడిపోవడం జరిగింది. మరి వంగా గీత పరిస్థితి ఏంది? వంగా గీతకు జగన్మోహన్ రెడ్డి గారు సర్ది చెప్తారా? మళ్ళీ ఒకవేళ వంగా గీతకు గనక ఇప్పుడున్న పరిస్థితిలో ఆ పోటీలో ఆమెను వేరే కాన్స్టిట్యున్సీకి బదలాయిస్తారా? ఇవన్నీ చూసుకొని జగన్మోహన్ రెడ్డి గారు గనక గ్రీన్ సిగ్నల్ ఇస్తే వర్మ వైసీపీలో చేరడానికి రెడీగా ఉన్నారని చెప్పి కూడా వైసీపీలో ఉన్నటువంటి ఒక వర్గం చాటుమాటుగా కూడా మాటలు వినిపిస్తా ఉన్నాయి. అయితే దీన్ని ధృవీకరిస్తూ కూడా ఈ మధ్య వైసీపీ నేతలు కొంతమంది చేసినటువంటి కామెంట్స్ కూడా హాట్ టాపిక్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చక్కర్లు కొడుతున్నాయి అని కూడా తెలియజేసుకోవచ్చు. వారు బహిరంగంగానే వర్మ వైసీపీ టచ్ లో ఉన్నారు, వైసీపీలోకి చేరతారని అంబటి రాంబాబు కానీ, పేర్ని నాని కానీ, అదేవిధంగా జూపూడి ప్రభాకర్ కానీ కొన్ని డిబేట్లో కూడా చెప్పడం జరిగింది. మరి రాబోయే రోజుల్లో వర్మ కండిషన్ కి జగన్మోహన్ రెడ్డి గారు గ్రీన్ సిగ్నల్ ఎప్పుడు ఇస్తారా అనేది కూడా వెయిట్ చేయాలి మరి.